ఈరోజు ఇందాకే చూశాను, గౌరవ హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడలో మీరు ఏ మూలకి వెళ్ళినా సీసీ ఫుటేజ్ అన్ని ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, మిమ్మల్ని అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. మరేమ్మా సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఏమైందమ్మా? అంటే ఈ ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా పనిచేస్తుందని చెప్పడానికి, అబద్ధాలు ప్రచారం చేస్తుందని చెప్పడానికి హోంమంత్రి గారు చేసిన వ్యాఖ్యలేమో పైన పట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం నెల రోజులు మాయమైపోయిందంటే లోన లొట్టారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు. మేము ఒకటే అడుగుతున్నాం, కనీసం మీరు ఎందుకు సిఐ నాగరాజును ఒక్కడనే అక్యూజ్డ్ గా చూపించారు రిమాండ్ రిపోర్ట్ లో, మిగతా వాళ్ళందరూ కాదా? ఆ సిఐ కింద ఉన్నటువంటి ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డు, కానిస్టేబుల్, రైటరు వీళ్ళందరూ మీరు ఎందుకు పెట్టలేదు? లేదా పైన ఉన్నటువంటి ఏసీపీ, డీసీపీ, సిపి వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు. ఇదో పెద్ద కుట్ర. దీన్ని ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఆ అబ్బాయిని తీసుకొచ్చారో, వాళ్ళే ఆ కుర్రోని చంపేసి బూడిద చేశారో, మళ్ళీ అదే పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుందట. అదే స్టేషన్ లో పోలీసులు ఏమో సాక్షులట. ఇంత జరిగితే నిజంగా ఆ కేసులో న్యాయం జరుగుతుందండి ఎవరికైనా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలా? ఇమీడియట్ గా మిగతా అందరినీ కూడా అక్యూజ్డ్ లిస్ట్ లో చేర్చాలా, సిబిఐకి అప్పగించాలి. కనీసం అవినాష్ గారి కేసులో ఏం మాట్లాడారు? గూగుల్ టేక్అవుట్ తీయండి, నాగరాజ్ గూగుల్ టేక్అవుట్ అని తీయండి. నాగరాజ్ ఇన్సిడెంట్ జరిగినటువంటి ముందు వెనక నాగరాజ్ తో ఎంతమంది అధికారులు మాట్లాడారు, నాగరాజ్ ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అసలు కనీసం వెపన్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారు, అబ్బాయిని ఎలా చంపారు, కనీసం ఆ బాడీని ఏం చేశారు? నేను అడుగుతున్నా, మీరు బాడీని పోలీస్ స్టేషన్ లో గొయ్యితో కప్పెట్టారా, లేదా శ్మశాన వాటికి పట్టుకెళ్లారా? ఇంకా లేదు అనుకుంటే బెల్లి లలిత గారిని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హత్య చేయించిందని చెప్పారు కదా, ముక్కలు కింద నరికేసి